జై శ్రీరామ్. అందరూ బాగున్నారండి? అక్కాల ఇంట్లో 5వ రోజు అక్కాల ఇంట్లో ఉండేటప్పుడండి ఈ వీడియో. ఇంకా లక్షవారం బాబా గుడికి అయితే తీసుకుని వెళ్తానంది అక్క. ఇంకా అక్కాల ఇంటి దగ్గరలోనే చిన్న బాబా టెంపుల్ ఉందంటే ఇంకా లక్షవారం బాబాని దర్శనం చేసుకోకుండా ఉంటానా? అది పెద్ద టెంపుల్ అయినా చిన్న టెంపుల్ అయినా బాబా గారే. ఇంకా ఇక్కడ కూడా బాబా గారి దర్శనం చేసేసుకొని చక్కగా పూజ అంతా చేసేసుకొని ఇంకా అక్క అయితే బాబా గారి గుడికి అయితే తీసుకుని వెళ్ళిందండి. ఇంతకీ బాబా గారి గుడి ఎక్కడ ఉందనుకుంటున్నారా? చాలా చూడవలసిన ప్లేస్ అండి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బల్జిపేట. మనం వెళ్ళే ప్లేస్ని అల్లెడవి అంటారండి, ఎస్ఎస్పురం మాట. ఖచ్చితంగా ఒక చిన్న మాట మాత్రం గమనించాలి ఎవరైనా సరే. ఈ వీడియో చూసిన వాళ్ళు బండి మీద కారు మీద వెళ్ళిన వాళ్ళు పర్వాలేదండి. ఆటో మీద వెళ్తే మాత్రం రెండు వైపులా కట్టించేసుకోండి ఆటో. ఎందుకంటే అటువైపు ఎటువంటి సదుపాయాలు ఉండవు, చిన్న అడవిలాగానే ఉంటుందండి. ఆ అడవిలో ఇలాంటి గుడి ఎలా కట్టారో ఈ చివరి వరకు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చుట్టూ మామిడి తోటలు, ఇంకా పొలాలు, జీడి తోటలు, ఇంకా అలా ఉంటుందండి. ఒక అడవిలో వెళ్ళినట్టుగా ఉంటుంది. 5 కిలోమీటర్ల మాట ఎచ్చెర్ల నుంచి. ఇదిగోటండి బాబాగారి గుడికి అయితే వచ్చేసాము. చాలా సంవత్సరాలు అవుతుందండి వచ్చి. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చివరి వరకు ఈ వీడియో మీరు చూడాలి. మళ్ళీ బాబాగారి దర్శనం మీకు కూడా కలగాలండి. అంత బాగుంటుందండి ఈ ఆశ్రమం. చాలా చాలా బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్ బాబాగారి దర్శనం చేసుకోవడం వల్ల. పన చెట్టు ఎన్ని గుర్తులు ఉన్నాయి తెలుసు. ఇక్కడ ఎక్కువ పళ్ళు చెట్లు ఉంటాయమ్మా. ఇంత బాగా చేస్తారు ఇదంతా. జై సాయిరామ్. బాబాగారి టెంపుల్కి అయితే వచ్చేసానండి. మీకు కూడా ఆ బాబాగారి దర్శనం కలగాలనే ఈ వీడియో పెడుతున్నాను. లెంత్ ఎక్కువైనా సరే అన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే లెంత్ ఎక్కువ అవుతుంటుంది. కానీ ఖచ్చితంగా చూడండి చివరి వరకు. ఆ బాబా ఆశీస్సులు మీపై కూడా ఉంటాయి. జై సాయిరామ్. మా అక్క బాబాకి పరమ భక్తురాలు అనుకోలేండి. బాబా గారిని చూసిన వెంటనే వేరే లోకంలోకి వెళ్ళిపోతుంది. మా అక్క చక్కగా పాటలు పాడి కూర్చుందండి. బాబాకి పాటలు పాడుతూనే ఉంది. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి. అమ్ముల సాంబశివర గురుదేవుల వ్యవస్థాపకులు వీటి ఆశ్రమం సంబంధించి. ఈ ఆశ్రమం ఎస్ఎస్ఆర్పురము ఆశ్రమం అంటారు. ఇది అల్లెడివి అని ఒక ప్రాముఖ్యత కలిగి ఒక ఔషధ సంబంధించి ఒక వనంగా ఇక్కడ రూపుదాల్చుకుంటారు అందరం చాలామంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా వ్యాధి నిర్మూలన, తర్వాత ఆరోగ్యం పరిష్కారం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ ఆశ్రమం పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావు గారు ఏర్పరిచారు. వీటికి చాలామంది మాలాంటి సేవకులు వచ్చి సేవ చేసుకుంటుంటారు. వీటికి పరోక్షంగా చాలామంది కూడా సాయి భక్తులు కూడా చాలా మంచి హృదయంతో ఇండైరెక్ట్గా చాలా సహాయ సహకారాలు కూడా అందిస్తుంటారు. ప్రతి గురువారం ఇక్కడ అన్నదానాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఆదివారం కూడాను భక్తులు చాలా వేల మంది కూడా వస్తుంటారు. ఆదివారం కూడా వస్తుంటారు. ఈ మాస సందర్భం కూడా ఇప్పుడు చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. ఈ ఆశ్రమం పేరు ఎస్ఎస్ఆర్ ఆశ్రమము, షిరిడి సాయి సేవాశ్రమం, ఎస్ఎస్ఆర్ పురము ఆశ్రమము. ఈ స్తూపం పేరు సమర్థ సాయి మహాస్తూపం అనే పేరు కూడా గురుదేవులు అమ్ముల సాంబశివరావు గారు పేరు కూడా పెట్టున్నారు. ఈ ఆశ్రమం విశేషించింది. ఈ ఆశ్రమం టోటల్గా ఒక 9 ఎకరాల విస్తరణతో ఏర్పడింది. ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆశ్రమం. జై సాయిరామ్. జై సాయిరామ్. షిరిడి సాయి సేవా ఆశ్రమం, ఎస్ఎస్ఆర్పురం, బల్జిపేట, అల్లెడవి. చూస్తున్నారండి బాబా గారు మొక్కలకు నీళ్ళు వేస్తున్నట్టుగా ఎంత బాగా ఉందో బాబాగారి బొమ్మ. వాసనలు వేరైనా, వర్ణాలు వేరైనా, పూలన్నీ ఒకటంటివి, ఈ పక్కనే దుని ఉందండి. నేను మిస్ అయిపోయింది ఆ వీడియో. మన చేతితో మనం అన్ని చక్కగా దునిలో వేసుకోవచ్చు. అక్కడే ఉంటాయి అన్నీ కూడాను. ఇగోటండి
బాబాగారి అతిపెద్ద పాదాలు, బాబాగారి పాదాలు ఎదురుగే చెప్పారు కదండి. 121 అడుగుల బాబాగారి విగ్రహం మనకు కనిపిస్తుంది. నిజంగా అండి, నేనైతే మాత్రం చాలా ఎండ అయితే ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. కానీ బాబాగారిని చూసుకుని అలా ఉండిపోయానండి. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, మధ్యలో బాబాగారు 121 అడుగుల విగ్రహం అండి. జూమ్ చేసుకుని మరీ బాబాగారిని చూసుకొని ఉండిపోయాను నేనైతే మాత్రం. వేరే రూపంలో ఉన్న బాబాగారిని పెడదాం అనుకున్నారంట. ఇంకా అలా అది కుదరక ఇక ఇలా బాబాగారిని అయితే నిలబడిన విగ్రహం అయితే పెట్టారటండి. ఎంత కష్టపడ్డారంటారా కదండి. 9 హెక్టార్లో ఉందండి ఈ బాబాగారి టెంపుల్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఈ బాబాగారిని ఒక్కసారి దర్శించుకోండి. చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే మాత్రం. చూస్తున్నారండి ఎంత ఇదిగా ఉంది కదండి. నాకైతే మాత్రం కంట్లో నీళ్ళు వచ్చేసాయండి బాబాగారిని చూసేటప్పుడు మాత్రం. ఇంకా మనకి గుడి పక్కనే ఇగోటి సర్పం కాపాడుతూ బాబాగారు కూర్చున్నట్టుగా ఉంటారు. ఎవరైనా మొక్కుకున్నవారు 108 సార్లు మొక్కుంటారు కదా, చుట్టూ తిరుగుతున్నారు. పన్నెండు గంటల హారతి అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి లక్షవారం చెప్తున్నారు కదండి, ప్రతి లక్షవారం భోజనం ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా భక్తులు వస్తారటండి. చాలా లూపులైనండి. ఎంతంటే మాకు హెచ్చర్ల నుంచి 5 కిలోమీటర్ల లోనుకు ఉంది. నేను అందుకే అంటున్నాను, ఖచ్చితంగా ఆటోలో వచ్చిన వాళ్ళు మాత్రం 2 వైపులా బుక్ చేసుకోండి. ఇక అన్నదానం మాత్రం చాలా బాగుందండి. మా సైడ్ అంతా పంట బియ్యము చాలా టేస్టీగా ఉంటాయి, తియ్యగా. మా పిల్లలైతే ఇష్టంగా చక్కగా భోజనం చేశారండి. మనస్తృప్తిగా పెట్టారు భోజనం అయితే మాత్రం. ఇక్కడ చేస్తున్న వాళ్ళందరూ బాబా సేవకు వచ్చి సేవ చేస్తున్న వాళ్ళేనండి. చూస్తున్నారా, చుట్టూ పంట పొలాలు, మంచి భోజనం అండి. కమ్మగా ఉంది భోజనం అయితే మాత్రం. ఇంకా నేనైతే భోజనం అంతా చేసిన తర్వాత ఇంకా చూడడానికైతే వచ్చామండి. ఇదంతాను వాతావరణం గట్టను, చుట్టూ ఇంకా కొబ్బరి తోటలు, మధ్య మధ్యలో బాబా గారు చూస్తున్నారు కదండి. ఇక్కడైతే మాత్రం నేను ఎప్పుడో వచ్చాను ఒకసారి, ఇప్పుడు మళ్ళీ చాలా రోజులు అవుతుంది వచ్చి ఇక్కడికి. చాలా డెవలప్మెంట్ చేశారు, చాలా చాలా బాగుందండి ఇదంతా. అయితే పచ్చని వాతావరణంలో చూసారా బాబా గారు కనిపిస్తున్నారు. ఇగోటండి ఒక కొలంలో సీస పాన్పు పైన బాబా గారు పడుకున్నట్టుగా చాలా బాగుంటుందండి ఇక్కడైతే మాత్రం. మా చిన్నపిల్లడు చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చానండి ఇక్కడికి. చూస్తున్నారా, అక్కడక్కడ ఇలా బాబా గారి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఇగోటండి ఇక్కడైతే వాటర్ లేదు కానీ సేసు మీద బాబాగారు నాట్యం చేస్తున్నట్టుగా. ఇంకా ఇంత ఆశ్రమం కట్టిన గురువుగారిని మనం చూడాలి కదండి. అంబటి సాంబశివరావు గారు ఇగో మా వేప చెట్టు కింద బాబాగారు కూర్చున్నట్టుగా బాబాగారు ఉయ్యాల. ఇదేనండి ఆ గురువుగారు అంబటి సాంబశివరావు గారు. ఇంత మంచి ఆశ్రమాన్ని అయితే కట్టారు. మీరు కూడా చూడండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. జై శ్రీరామ్.